వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. నీటి కేటాయింపులు, అనుమతుల మంజూరుపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు లేఖ రాశారు. పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు ఇంకా అనుమతులు రాలేదు. పాలమూరుకు మైనర్ ఇరిగేషన్ కాంపోనెంట్ నుంచి పొదుపు చేస్తున్న 45 టీఎంసీలు, గోదావరి నీటిని ఏపీ కృష్ణానదికి బదిలీ చేయడం ద్వారా తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీలను వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరాం. గోదావరి అవార్డు ప్రకారం గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించే నీటిలో వచ్చే 45 టీఎంసీలను నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎగువన వాడుకోవాల్సి ఉంది. ఈ మేరకు బేసిన్ పరిధిలోని పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుకే కేటాయించాలి. పాలమూరు, డిండి ప్రాజెక్టుల డిపిఆర్లను కేంద్ర జల సంఘం ఆమోదించాలి. తర్వాత పర్యావరణ అనుమతుల జారీకి సిఫార్సు చేయాలి. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం కారణంగా కరువు పీడిత ప్రాంతాల రైతులకు ఆశించిన ప్రయోజనాలు చేకూరడం లేదు. ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇస్తే కేంద్రం నుండి గ్రాంట్లు, ఆర్థిక సాయంతో పాటు నాబార్డు లాంటి ఆర్థిక సంస్థల నుండి తక్కువ వడ్డీతో రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. 2021 సెప్టెంబర్ 21న కేంద్ర జలసంఘానికి సమ్మక్క సాగర్ ప్రాజెక్టు డిపిఆర్ సమర్పించినా ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. ఛత్తీస్గఢ్ సూచనలు, నిబంధనల ప్రకారం అక్కడి భూ యజమానులకు నష్టపరిహారం చెల్లించేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కృష్ణా బేసిన్లో శ్రీశైలం నుండి ఇతర బేసిన్లకు ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తోంది. కృష్ణా ట్రిబ్యునల్ 2 విచారణ తర్వాత పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు. శ్రీశైలం డ్యాం నిర్వహణ ప్రమాదకరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం పదే పదే ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ పంప్ హౌజులు మరమ్మతులు చేయడం లేదు. 2007లో ప్రాణహిత చేవేళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టింది. ఆదిలాబాద్, తుమ్మిడిగిట్టి నుంచి 160 టీఎంసీల నీటిని 7 ఉమ్మడి జిల్లాల్లోని 16.40 లక్షల ఎకరాల ఆయకట్టుతో పాటు తాగు అవసరాలకు అందించేందుకు ప్రతిపాదించింది. 2010లోనే కేంద్ర జల సంఘం ఈ ప్రాజెక్టును అనుమతించింది. 2016లో తెలంగాణ, మహారాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడున్న 20 టీఎంసీల కేటాయింపులను 80 టీఎంసీలకు పెంచాలి. గోదావరి జిల్లాల్లో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల వాటాలో నుంచి 80 టీఎంసీలు ఈ ప్రాజెక్టుకు సర్దుబాటు చేయాలి. ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. జాతీయ నదుల అనుసంధాన ప్రణాళికలో భాగంగా ఇచ్చంపల్లి, కావేరి లింక్ కెనాల్ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇచ్చంపల్లి నుంచి కావేరికి 148 టీఎంసీల నీటి బదిలీలో 50% తెలంగాణకు ఇవ్వాలని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ 2024 మార్చిలో లేఖ రాసింది. గోదావరి బేసిన్ నుంచి ఇతర బేసిన్లకు నీటిని బదిలీ చేసే విషయంపై చర్చలు జరగాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణలోని కరువు పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు 200 టీఎంసీల వరద నీటిని ఉపయోగించుకునేలా ఇచ్చంపల్లి వద్ద కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అనుమతించాలి. గోదావరిపై పోలవరం, ఇచ్చంపల్లి ప్రాజెక్టులు చేపట్టాలని జీడబ్ల్యూడిటి పేర్కొంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సమకూర్చుతున్న కారణంగా అంతే సమానంగా ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు నిధులు సమకూర్చాలని లేఖలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.